ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ జేఏసీ సెక్రటరీ సుంకరి భిక్షం గౌడ్ అన్నారు. సమస్యల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కాలం నారాయణ రెడ్డి, మేకల జాన్ రెడ్డి, నిమ్మరగుట్టి జనార్దన్, యాకూబ్ నాయక్, నరాశేఖర్, తరాల పరమేష్, ఆంజనేయులు, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, లింగయ్య, మనోజ్, ప్రదీప్, విజయకృష్ణ, సైదులు నాయక్, రవి నాయక్, డిఐ రాజు, రణతివి భాస్కర్, సత్యనారాయణ, మహమ్మద్ హనీఫ్, మురళి తదితరులు ఉన్నారు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలని లాంగ్ పెండింగ్గా ఉన్న ఒక 63 సమస్యలను తీసుకొని వాటి పరిష్కారం కోసం టీజేఏసీ 206 సంఘాలతో ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా రేపు కలెక్టరేట్ ఎదురుగా అదేవిధంగా మండల డివిజన్ కేంద్రాలలో అన్నిట్లలో మన భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కొంత ఒత్తిడి తీసుకురావడానికి రేపు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని సందర్భంగా రేపు విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అదేవిధంగా పెన్షనర్లందరికీ ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాన్నాళ్ళగా ఎదురు చూస్తున్న ఉద్యమం ఉపాధ్యాయులు కలుస్తారా, సంఘాలు కలుస్తాయా, ఉద్యోగ సంఘాలు కలుస్తాయా, అసలు పెన్షనర్లు కలుస్తారా, ఇవన్నీ ఎక్కడెక్కడ డివైడ్ చేసి ఆడుకుంటూ తన పబ్బం గడుపుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన పాచికలకు చెక్కు పెట్టే విధంగా ఈరోజు 206 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేసి టీజీఈజేఏసీని ఏర్పాటు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులదని ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సుమారు ఇంకొక 2-3 నెలలైతే 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల కాలంలో మాకు తన నోటి నుండి స్వయంగా మేము ఉద్యమం చేస్తుంటే, మేము కష్టపడుతుంటే మా దగ్గరకు వచ్చి మా ఉద్యమాలను నీరుగార్చి ఎందుకు చేస్తున్నారు, ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉండదు కదా, 10 రోజులైతే పోతుంది కదా, నెక్స్ట్ నేనే వస్తా కదా, అన్నీ చేసుకుందామని చెప్పి 3 నెలల్లో మీకు ప్రతి అంశానికి తెరదీస్తా, మీరు కోరిన ప్రతి సమస్యను తీరుస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ 3 ఏళ్ళు కావస్తుంది. 300 మంది చనిపోయేదాకా తీసుకొచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి. అందుకోసమే కడుపు కాలి ఏదైతే అది అయింది, ఎంత దూరం అయితే అంత దూరం పోదామని డిసైడ్ అయ్యి ఇలా రాష్ట్ర ఈజేఏసీ తీర్మానం చేసి అన్ని జిల్లాల 33 జిల్లాలలో కూడా రేపు అన్ని కలెక్టరేట్ల దగ్గర అన్ని మండలాలలో మండల కేంద్రాలలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టాలని, నల్ల బ్యాడ్జీలతో చేపట్టాలని రాష్ట్ర టీజీఈజేసీ పిలిపించింది. అందుకు గాను ఈరోజు మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా మిత్రులారా, ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యోగాలు తీసేసినా, ఏసీబీ కేసులు పెట్టినా, టీజీఓలని టీఎన్జీఓలను రకరకాల భయభ్రాంతులకు గురి చేసినా, వాళ్ళకి ఇబ్బంది వస్తే మేము, మాకు ఇబ్బంది వస్తే వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కూడా కలిసి కట్టుగా ఉవ్వెత్తున ఉద్యమం చేసి వెనకడగాక సిపిఎం సిపిఐ వాళ్ళు ధర్నా చేస్తే హైదరాబాద్లో ప్రభుత్వాలు ఏ రకంగా భయపడేదో ఉద్యోగ సంఘాలు కూడా ఆ స్థాయిలో ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా మా నల్గొండ జిల్లాలో ఉదాహరణకు ఒక్క టీఎన్జిఓ మీద కానీ ఒక టీజీఓ మీద కానీ ఎలాంటి అసత్య ఆరోపణలు వచ్చినా కూడా మా ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా వెంటనే ఖండించి వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడాలి. మనకంటే అలాంటి అపనిందనలు అవి వచ్చే అవకాశం మనకు లేదు. ఉన్న డిపార్ట్మెంట్లో కూడా మనం తోడుగా ఉండాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు జమ చేసి మనం 1:30కి కలెక్టరేట్ ముందల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ఇంత మంచి వాతావరణంలో ఏర్పరిచినటువంటి మా మిత్రులు, యూటీఎఫ్ మిత్రులకు, జిల్లా మిత్రులందరికీ, ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ 2 సంవత్సరాలకు పైగా సమయం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. ప్రతిదానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళ ఏ పని కూడా ఆపడం లేదు. ప్రతి ఒక్కటి ఎంత అప్పైనా తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పు తెచ్చినామని చెప్తా ఉన్నారు. మేము మొన్నటి వరకు అడిగింది అందరూ ఉద్యోగ
ఉపాధ్యాయుల బిల్లులన్నీ చెల్లిస్తే అందులో ఒక 10,000 కోట్లు నువ్వు ఇంత 3 లక్షల కోట్లు అప్పు చేసినోనివి ఒక 10,000 కోట్లు ఇస్తే మొత్తం ఈ పెన్షనర్లు అందరి బిల్లులు ఇవాళ చెల్లించబడేవి, అందరూ హ్యాపీగా ఉండేది. కాబట్టి ప్రభుత్వం కావాలని ఈ విధంగా సాత్సారం చేయడం సరైంది కాదు. ఈ 4 డిమాండ్లు, ఈ పిఆర్సీని ఇప్పటికీ 30 నెలలు అయ్యింది, గడువు పెంచుకుంటా పోతున్నారు, ఇది సరైంది కాదు. పిఆర్సీని వెంటనే రిపోర్టు తెప్పించి అమలు చేయాలని జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మనకున్నటువంటి 4 ప్రధానమైన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రేపు నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పెన్షనర్లు అందరూ కూడా మూకుముడిగా నిరసన కార్యక్రమంలో పాల్గొని మనకు రావాల్సిన నిజమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో మన తరపున ముందుండి పోరాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.